హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అర్జెంట్ అప్డేట్ వచ్చేసి సపోర్ట్ టీం మనకు కాల్ చేస్తుందా లేదా, సో దీని మీద నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. అండ్ ఓ కైండ్స్ గురించి, ఎడిట్ గురించి మరియు కొన్ని పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సక్సెస్ టీం మనకు అంటే సపోర్ట్ టీం కాల్ చేస్తుందా లేదా. అయితే ప్రజెంట్ చాలా మందికి కాల్స్ వస్తున్నాయి. ఎవరైతే టికెట్స్ రేస్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే కాల్స్ వస్తున్నాయి. అండ్ గ్రూప్లో వాయిస్ రికార్డ్ ఆల్సో పెడుతున్నారు, వాళ్ళ కాల్ రికార్డ్ చేసి అండ్ మెసేజ్ ఆల్సో పెడుతున్నారు. సో ఫౌండర్స్, దయచేసి ఎవరైతే గ్రూప్లో వాయిస్ రికార్డ్ పెట్టిరో సక్సెస్ టీం కాల్ చేసిన అని చెప్పినా ఆ వాయిస్ రికార్డ్ పెట్టిరో డిలీట్ చేయండి. అది నిజంగా మన సక్సెస్ టీమే కాల్ చేస్తుంది. దయచేసి ఆ వాయిస్ అనేది మీరు డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే మనకు లేటెస్ట్ డిలన్ సార్ ఆల్సో అప్డేట్ ఇవ్వడం జరిగింది, మా గ్రూప్ లో ఆల్సో పోస్ట్ చేయడం జరిగింది. అయితే డిలన్ సార్ నజాల్ సార్ తో మాట్లాడడం జరిగింది. ఇలా ప్యానిక్ గా ఫీల్ అవుతారు ఇండియన్ ఫౌండర్స్, సో ఇలా కాల్స్ వస్తున్నాయని నజాల్ సార్ తోటి మాట్లాడితే, సో సక్సెస్ టీం గురించి ఇట్లా కాల్స్ వస్తుందని అయితే నజాల్ సార్ ఏం చెప్పడం జరిగిందంటే, ఎస్ అక్కడ సక్సెస్ టీమే కాల్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఫౌండర్స్, గతంలో ఒక మీటింగ్ జరిగింది మన టెక్ టీమ్ తోటి, మన ఇండియన్ లీడర్స్ తోటి అని చెప్పడం జరిగింది కదా. సో మన ప్రాసెస్ స్మూత్లీ చేయడానికి అండ్ మన ప్రాసెస్ స్పీడప్ చేయడానికి మన టెక్ టీమ్ కాల్ చేయడం జరుగుతుంది. సో ఫౌండర్స్, ఆ కాల్ మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇది చాలా క్రిటికలే. మనకు క్రిటికల్ అంటే ప్రజెంట్ టెక్ టీమ్ కాల్ చేస్తుందని ఫ్రాడ్స్ ఆల్సో కాల్ చేసే చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మనం కొంచెం ఆలోచించి తెలివిగా ఆన్సర్ ఇచ్చి తెలివిగా మనము హ్యాండిల్ చేసుకోవాలి ఫౌండర్స్. అయితే మనకు టెక్ టీమ్ కాల్ చేస్తుందా అంటే ఎస్ కాల్ చేస్తుంది. అయితే ఎవరికి చేస్తుంది టెక్ టీమ్ కాల్ అంటే, ఎవరైతే టికెట్ రేస్ చేసుకున్నారో సో వాళ్ళకు మాత్రమే కాల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే ఆ టికెట్ కు సంబంధించింది మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ కార్డుకు రిలేటెడ్ అండ్ మీ పేమెంట్కు రిలేటెడ్ వాటి మీద అడగదన్నమాట. సో ఏదైతే మీ టికెట్ ఉందో ఆ టికెట్కు మాత్రమే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఆల్సో అదే అడుగుతారు మన ప్రాసెస్ స్మూత్ అవుట్ చేయడానికి. సో సింపుల్లీ మీరు వాళ్ళకు ఆన్సర్ ఇవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. అయితే ఇక్కడ గ్రూప్స్లో ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసుకోండి ఫౌండర్స్. ఈ పాయింట్ మనకు డిలన్ సార్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ డిలన్ సార్ వీడియో ఆల్సో ఉంది, మీరు వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఓ కాయిన్స్ ఆల్సో పే అవుట్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంటే ఫౌండర్స్, చాలా మందికి క్రెడిట్ వ్యాలెట్ లో కనిపిస్తున్నాయి, బట్ పే అవుట్ వ్యాలెట్ లో కనిపిస్తలేదు. అయితే డే బై డే అప్డేట్ అవుతుంది. మన మీటింగ్ జరిగింది కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వడం జరిగింది అక్కడ. సో ప్రజెంట్ పే అవుట్ వ్యాలెట్ లో ఆల్సో కొందరి కాయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎవరిదైతే క్రెడిట్ వ్యాలెట్ లో ఉందో వాళ్ళవి పేఅవుట్ లో ట్రాన్స్ఫర్ అయినాయి. అయితే కొందరివి అలానే ఉన్నాయి. ఆల్సో వన్ బై వన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫౌండర్స్, వరి కావాల్సిన అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడిట్ గురించి. ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చా అంటే ఎస్, ప్రజెంట్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ ఉంది మీకు ఎడిట్ చేసుకోవడానికే ఫౌండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏమైనా రాంగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కృష్ణ రాత్లావత్ అనుకోండి, రాత్లావత్ కృష్ణ అనుకోండి. సో నా సర్నేమ్ అటు ఇటు చేయాలనుకున్నా, మొబైల్ నంబర్ చేంజ్ చేయాలనుకున్నా, సో మీరు ప్రజెంట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రొఫైల్ మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు అని మిస్లీడింగ్ ఆల్సో చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారంట. సో ఫౌండర్స్, మిస్లీడింగ్ చేయకూడదు, ఓన్లీ ప్రొఫైల్ మాత్రమే ఎడిట్ చేసుకోండి. ప్రొఫైల్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంది. అండ్ ఫౌండర్స్, నేమ్స్ ఆల్సో రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొడుకు కూతుర్ల మీద ఐడీస్ ఉంటాయి. సో వాళ్ళు అనుకుంటారు, సో నా పేరు మీదనే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా, నా పేరే పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. మైనర్ ఐడి నుంచి నేను మేజర్ ఐడికి కన్వర్ట్ చేసుకుంటా అనుకుంటే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంది ప్రజెంట్. అండ్ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఐడి సేల్ చేయవచ్చా అంటే, సో ఫౌండర్స్, ఐడి సేల్ చేయరాదు, కంపెనీ సైడ్ నుంచి మనకు లేదు, పర్మిషన్ లేదు. ఐడి సేల్ చేస్తే కంపెనీ మనకు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ప్రొఫైల్ మాత్రమే చేంజ్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మైనర్ పేరు నుంచి మేజర్ పేరుకి సో ఇది చేసుకోవచ్చు. ఈ మాట మనకు ఎప్పుడో చెప్పడం జరిగింది యాషిఫర్ సార్ అండ్ డిలన్ సార్ ఆల్సో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి $93 కు రిలేటెడ్. సో ఫౌండర్స్, $93 కంప్లీట్ కావడానికి ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉన్నాయి మనకు. సో ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో, ఎవరైతే యాక్టివ్ చేసుకోలేదో ఓ కనెక్ట్ కి, దయచేసి మీరు యాక్టివ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. $93 31st వరకే ఉంటుంది మనకు.
యాష్యూ ఫెరసార్ ఆల్సో చెప్పడం జరిగింది లాస్ట్ ఎక్స్టెన్షన్ ఓకనట్ అని చెప్పడం జరిగింది. సో ఈ 31st లోపల న్యూ ఓకనట్ గిట్టంగా వచ్చినట్టయితే ఆ $93 ఎక్స్పైర్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి, 3 months ప్యాకేజెస్ ఉంటాయి, ఇయర్లీ ప్యాకేజెస్ ఉంటాయి, యాన్యువల్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ప్యాకేజెస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ $50 ఆఫర్ ఉంది. ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, యాక్టివేట్ చేసుకోండి ఫౌండర్స్, యాక్టివేట్ చేసుకోండి. సో ఈ పాయింట్ ఆల్సో మీకు క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా, ప్యాకేజెస్ క్లోజ్ అవ్వడానికి వస్తుంది అంటే ఫౌండర్స్ ఇంకా మనకు 4-5 days ఉంది. ఫౌండర్స్ వెయిట్ చేయండి. 31st లోపల మనకు యాష్యూ ఫెరసార్ కంపల్సరీ ఒక అప్డేట్ ఇస్తాడు. ఆ అప్డేట్ త్రూ మనము మూవ్ ఆన్ కావాలి. అండ్ మనకు యాష్యూ ఫెరసార్ చెప్పిండు కదా లాస్ట్ ఎక్స్టెన్షన్ అని. అండ్ గత వెబినార్లో ఆల్సో చెప్పిండు ప్రజెంట్ రోలింగ్ ప్రాసెస్లో ఉందని చెప్పడం జరిగింది. ఆ రోలింగ్ ప్రాసెస్ ప్రజెంట్ ఈ 1 weekలో కంప్లీట్ కావచ్చు. వన్స్ కంప్లీట్ అయితే మనము న్యూ ఓకనట్, న్యూ వర్షన్ ఆఫ్ గేమ్ చేంజింగ్ ఓకనట్ చూడబోతున్నాము. అండ్ ఆ ఫీచర్స్ తోటి మనం ఎంజాయ్ చేయబోతున్నాము. వన్స్ న్యూ ఓకనట్ లాంచ్ అయిందంటే పబ్లిక్ లెవెల్లో సో న్యూ ప్యాకేజెస్ మాత్రం కంపల్సరీ రావాల్సిందే. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది జీరో ఫౌండర్స్ ఒక పరిస్థితి ఏంది, ప్రజెంట్ ఎవరిదైతే వ్యాలెట్లో అమౌంట్ ఉందో వాళ్ళకే విత్డ్రాల్ వస్తుంది. మరి జీరో ఫౌండర్స్ ఇలా ఏంటంటే, సో ఫౌండర్స్ కంపెనీ ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ ఇవ్వబోతుంది. ఆ ట్రాఫిక్ త్రూ మనం అందరము టీం ఉన్న ఫౌండర్స్ లాగానే కన్వర్ట్ అవ్వబోతున్నాము. సో ఇక్కడ ఎవరు జీరో కాదు, జీరో అని మీరు అనుకోకూడదు. అండ్ ఫౌండర్స్ త్వరలో ట్రాఫిక్ అలొకేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నడుస్తుంది కదా, ఈ ప్రాసెస్ క్రమంలో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అలోకేషన్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఓకనట్ వచ్చిన తర్వాత అండ్ విత్డ్రాల్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ప్రాసెస్ డిఫరెంట్గా నడుస్తూనే ఉంటాయి ఫౌండర్స్. సో జస్ట్ వెయిట్ చేయండి, అలోకేషన్ ప్రాసెస్ ఆల్సో రాబోతుంది ఆఫ్టర్ ఈ ఓకనట్ వచ్చిన తర్వాత. సో దెన్ మీ డౌన్లో ఆల్సో మీరు ట్రాఫిక్ అంటే మీ డౌన్లో కస్టమర్ని చూడొచ్చు, పెయిడ్ కస్టమర్ని చూడొచ్చు, అన్పెయిడ్ కస్టమర్ని చూడొచ్చు. సో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో వాళ్ళు వన్స్ పెయిడ్ వచ్చినట్టయితే మీకు కమిషన్ జనరేట్ అయితే ఆ కమిషన్ మీరు విత్డ్రాల్ ఆల్సో చేసుకోవచ్చు. అయితే ఈ ఆపర్చునిటీ ఎవరికంటే అలోకేషన్ ఆపర్చునిటీ, ట్రాఫిక్ ఆపర్చునిటీ ఎవరైతే ఫస్ట్ సైకిల్లో ఎర్లీగా బై చేసుకున్నారో సో వాళ్ళకు మాత్రమే. అండ్ ఇప్పుడైతే ఎవరైతే బై చేస్తున్నారో సో వాళ్ళకు సెకండ్ సైకిల్లోకి రావడం జరుగుతుంది. ప్రజెంట్ బై చేసుకున్న వాళ్ళకు ఫస్ట్ సైకిల్లో వస్తుందా అంటే రాదు. ప్రజెంట్ ఎవరైతే బై చేసుకుంటారో $93 తోటి వాళ్ళకు సెకండ్ సైకిల్లో ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ ఎవరైతే ఎర్లీగా బై చేసుకుంటారో వాళ్ళు ముందంచనలో ఉంటారు సెకండ్ సైకిల్లో. అయితే ఇంకా చాలా టైం ఉంది, బై చేసుకుందాం లేండి అని మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో ఎప్పుడైనా మనం బై చేయాల్సిందే కాబట్టి బై చేసుకోండి. మీ మంచి కొరకే చెప్తున్నా, బై చేసుకోండి. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. వీఆర్ సో ఇన్ ఇట్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.